మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తుపై కూడా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. వెల్కమ్ టు సంరక్ష గ్రూప్ అండి. నేను మీ ఎంపీ రావునే. ఈరోజు మనం క్లాసిక్ మోడల్ గీజర్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇది ఏ విధంగా బిగించుకోవాలి, ఏ విధంగా వాడుకోవాలి, ఇలాంటి విషయాలన్నిటికీ గురించి కూడా మనం సవివరంగా తెలుసుకుందాం. ముందుగా మన గీజర్ బాక్స్ని అన్బాక్సింగ్ చేద్దామండి. గ్యారంటీ కార్డు, స్క్రూసు, ట్యాగ్స్ ఇవన్నీ ఇవ్వటం జరిగింది. అడాప్టర్ కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత గీజర్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ప్యాక్ చేసి ఉంటుంది. మీరు క్లాసిక్ మోడల్ గీజర్ని ఐడెంటిఫై చేయాలి అనుకున్నట్లయితే కనుక ఈ విధంగా బటన్ ఉంటుంది. ఈ బటన్ ఏదైతే ఉందో అది క్లాసిక్ మోడల్ గీజర్. నెక్స్ట్ మనకి దీంతో పాటుగా పైపు కూడా ఇవ్వటం జరిగిందండి. సో ఇప్పుడు ఈ గీజర్ని బిగించుకోవటం ఎలా అనేది చూడబోతున్నామండి. ఫస్ట్ ఇది చన్నీళ్ళు వెళ్ళే మార్గం అండి. ఇది ముందుగా దీనికి పైపుని ఫిక్స్ చేసుకోవటం జరుగుతుంది. పైపు యొక్క రెండో అంచున ఈ అడాప్టర్ని ఫిక్స్ చేసుకోవటం జరుగుతుందండి. ఇప్పుడు మనం డెమో పాయింట్ దగ్గరికి వెళ్ళి ఏ విధంగా గీజర్ని బిగించుకోవాలి, ఎంత ఎత్తులో బిగించుకోవాలి అంటే చూద్దాం. ఈ గీజర్ని మనం ఎక్కడైనా బిగించుకోవచ్చు అండి. ఎక్కడైతే 16 ఆంపియర్ సాకెట్ చన్నీళ్ళు వచ్చే ట్యాప్ మనకు అందుబాటులో ఉంటుందో ఎక్కడైనా బిగించుకోవచ్చు అండి. మీ వంటగదిలో కానివ్వండి, మీ వాష్ ఏరియాలో కానివ్వండి, మీ బాత్రూంలో కానివ్వండి, ఎక్కడైనా బిగించుకోవచ్చు. కావాల్సిందల్లా 16 ఆంపియర్ సాకెట్, చన్నీళ్ళు వచ్చే ట్యాప్. ఒకవేళ మీ బాత్రూంలో మిక్సర్ సెట్లు ఉన్నట్టయితే షవర్ నుంచి కూడా కనెక్షన్ తీసుకోవచ్చు అండి. ఈ విధంగా తిప్పేస్తేనట్టయితే మీకు షవర్ బయటకు వచ్చేస్తుంది. మీరు ఈ విధంగా పైపు గుచ్చేసుకుంటే సరిపోతుంది. అది ఎలా ఏంటి అనేది నేను చూపిస్తాను ఇప్పుడు. సో మనం ఫస్ట్గా గీజర్ బిగించుకునే ముందు 4.5 నుంచి 5 అడుగుల ఎత్తులో స్క్రూస్ని ఈ విధంగా బిగించుకోవాలండి. ఈ విధంగా బిగించుకున్న తర్వాత ఫస్ట్ గీజర్ని ఏం చేయాలంటే తగిలించుకోవాలండి. ఇది ఎవరైనా చేయొచ్చు, చాలా ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు. అదేవిధంగా పైపు యొక్క రెండో అంచుని మనం ఈ విధంగా ట్యాప్కి సెట్ చేయటం జరిగింది. సో ఇంకా ముందు ఈ ప్లగ్ ఆన్ చేయబోయే ముందు ప్లగ్ ఆఫ్లో ఉందా లేదా చూసుకోండి. ఆఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ విధంగా మీరు ప్లగ్ను కూడా గుచ్చుకోండి. ఈ విధంగా మీరు గీజర్ని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెట్ చేసుకున్న తర్వాత మనకి ఈ ట్యాంకులో వాటర్ ఉండదు కాబట్టి, అంటే ఖాళీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం గీజర్ ఉపయోగించబోయే ముందు ఫస్ట్ నీళ్లు వదలాల్సి ఉంటుందండి. ఫస్ట్ ఈ విధంగా నీళ్లు వదిలి గీజర్లోంచి ఈ విధంగా చన్నీళ్ళు వచ్చేటప్పుడు మాత్రమే మనం స్విచ్ని ఆన్ చేయాల్సి ఉంటుందండి. ఈ విధంగా స్విచ్ ఆన్ చేసినప్పుడు మనకి గ్రీన్ లైట్ వెలుగుతుంది. గ్రీన్ లైట్ వెలుగుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే మనకు ఆల్రెడీ వేడి నీళ్ళు స్టార్ట్ అయిపోయినాయి అని అర్థం అండి. ఈ విధంగా మీరు స్విచ్ చేసినటువంటి సెకండ్లలోనే మీకు వేడి నీళ్ళు స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ వేడి నీళ్ళు స్టార్ట్ అయిపోయినాయి. వేడి నీళ్ళు మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు అండి. ఈ విధంగా కంటిన్యూస్గా మీరు స్విచ్ ఆన్ చేసి పెట్టి ట్యాప్ వదిలిపెడితే కంటిన్యూస్గా మీకు వేడి నీళ్ళు ఎన్ని బకెట్లు కావాలంటే అన్ని బకెట్లు తీసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు వేడి పెంచుకోవాలి అంటే కనుక, నీళ్ళ యొక్క వేడి పెంచుకోవాలి అంటే కనుక ట్యాప్ను స్లో చేసే కొద్దీ మీకు వేడి పెరుగుతుందండి. అదేవిధంగా ట్యాప్ ఫాస్ట్ చేసే కొద్దీ మీకు వేడి తగ్గుతుందండి. అంటే మీకు ఏ వేడి కావాలో ఆ వేడి మీద ట్యాప్ను కనుక మీరు సెట్ చేసి పెట్టినట్లయితే మీకు కంటిన్యూస్గా అదే వేడి వస్తుంది. ఇంకా చన్నీళ్ళు కలుపుకునే పని లేదండి. అంటే నీళ్ళ యొక్క దారం తగ్గిస్తే వేడి పెరుగుతుంది, నీళ్ళ దారాన్ని పెంచితే వేడి తగ్గుతుంది. ఆ విధంగా మీరు సెట్ చేసి పెట్టుకొని మీకు ఏ వేడి కావాలో ఆ వేడి తీసుకోవచ్చండి. ఈ విధంగా కంటిన్యూస్గా వేడి నీళ్ళు వస్తూనే ఉంటాయి. రెండోది వచ్చేటప్పటికి కొంతమంది అడుగుతూ ఉంటారు, షాక్ కొడుతుందా అని అడుగుతారండి. ఇది ఐఎస్ఐ మార్కు ఎలిమెంటు, ఐఎస్ఐ మార్కు థర్మోస్టాట్లతో తయారు చేశాం కాబట్టి మనకు ఎటువంటి షాకు కొట్టదండి. మీరు చూడండి, నేను తడి చేతులతో పట్టుకొని చూపిస్తున్నాను. అంటే ఇది చాలా సేఫ్టీ ఉంటుంది. ప్లస్ మీకు వేడి నీళ్ళు కూడా చాలా ఫాస్ట్గా వస్తాయి. 5 నిమిషాల్లో మీ బకెట్ నిండిపోద్దండి. ఈ విధంగా మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది అంటే
మీరు గీజర్ ఆన్ చేసి వంటగదిలో ఏదైనా పని ఉందని చూసుకోవడానికి వెళ్ళారు. సపోజ్ ఓవర్ హెడ్ ట్యాంకులో మీకు నీళ్లు అయిపోయినాయండి, అంటే గీజర్లోకి నీళ్లు వెళ్ళటలేదు, గీజర్లోకి నీళ్లు వెళ్ళటలేదు. లేదు పొరపాటున ట్యాప్ కట్టేశారు, స్విచ్ రన్నింగ్లో పెట్టి వెళ్ళిపోయారు, మర్చిపోయారు. అప్పుడు చూడండి 30 సెకండ్స్లో మీకు గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్కి వెళ్ళిపోతుంది. చూసారా, గ్రీన్ లైట్లోంచి రెడ్ లైట్కి వెళ్ళిపోయింది. రెడ్ లైట్కి వెళ్ళిపోయింది అంటే దాని అర్థం ఏంటి అంటే ఇప్పుడు మీకు ఈ గీజర్ ఎటువంటి కరెంటును తీసుకోవటం లేదు అని అర్థం అండి. అంటే మీరు పొరపాటున స్విచ్ ఆన్ చేసి మర్చిపోయినా, లేదు మీరు గీజర్ ఆన్ చేసి పెడితే ఓవర్ హెడ్ ట్యాంక్లో నీళ్ళు అయిపోయినా మీకు గ్రీన్ లైట్ నుంచి రెడ్ లైట్కి మారుతుంది. రెడ్ లైట్కి మారింది అంటే గీజర్ కరెంటు తీసుకోవట్లేదని అర్థం అండి. అప్పుడు మీరేం చేయాలో ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయాలండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత దీంట్లో వేడి నీళ్ళు ఉంటాయి, ఈ వేడి నీళ్ళన్నీ బయటికి తీయాలండి. ఈ వేడి నీళ్ళు బయటికి తీయటం అంటే ఏంటి, ట్యాప్ ఆన్ చేశారనుకోండి, దీని లోపలికి చన్నీళ్ళు వెళ్తూ ఉంటే లోపల ఉన్న వేడి నీళ్ళు మొత్తం బయటకు వస్తాయండి. చూడండి, లోపలికి వెళ్ళిన వేడి నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. మొత్తం వేడి నీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మీరు స్విచ్ ఆన్ చేసుకోవాలి. స్విచ్ ఆన్ చేసిన రెడ్ లైట్ వెలిగిద్ది. రెడ్ లైట్ వెలిగిన తర్వాత మీరు ఈ బటన్ని సున్నితంగా నొక్కాలండి. సున్నితంగా నొక్కితే రెడ్ లైట్ నుంచి గ్రీన్ లైట్కి వస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, మళ్ళీ గీజర్ రన్నింగ్లోకి వచ్చింది అని అర్థం. ఇంకా మీకు ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని వేడి నీళ్ళు తీసుకోవచ్చు. ఈ విధంగా మీరు వాడుకోవాల్సి ఉంటుంది. మీరు ఆఫ్ చేయబోయే ముందు కూడా ఫస్ట్ స్విచ్ ఆఫ్ చేయాలండి. స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మీకు 1 మగ్గు 2 మగ్గులు దీంట్లో ఉన్నటువంటివి కూడా బయటకు వస్తాయి. మీకు గీజర్ కూడా ఎక్కువ కాలం పనిచేస్తుందండి. సో ఈ విధంగా మీకు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు, తర్వాత ట్యాప్ కూడా కట్టేసుకున్నారు. సో ఈ విధంగా మీరు గీజర్ని వాడుకోవాల్సి ఉంటుందండి.